తమిళనాడులో సీఎంగా జోసెఫ్ విజయ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీవీకే పార్టీ మొత్తానికి 120 సీట్లతో ఈరోజు గవర్నమెంట్ ని ఫామ్ చేస్తుంది. నిజానికి కొన్ని రోజుల నుంచి కూడా అసలు గవర్నమెంట్ ని ఫామ్ చేయగలుగుతుందా, గవర్నర్ ఎందుకు వెనకడుగు వేస్తా ఉన్నారు, మైనార్టీ ప్రభుత్వాన్ని మేము ప్రారంభిస్తాము ఏర్పాటు చేస్తామన్నా కానీ ఎందుకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. అలాగే విజయ్కి అన్నా డిఎంకే ప్రధాన శత్రువులు అనేటువంటి ఆ పార్టీస్ కూడా గవర్నర్ ఏదైతే చేస్తున్నాడో దానికి సంబంధించి వారు కూడా సపోర్ట్ చేశారు విజయ్కి. అయితే మొత్తానికి ఇక సిపిఐ, సిపిఎం, పిటిఐ, కాంగ్రెస్ ఇటువంటి పార్టీలన్నీ కూడా టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చాయి. సో ఇప్పుడు వారితో కలిసి కోయలిషన్ చేసుకుని గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. ఇక విజయ్తో పాటు ఈరోజు మరికొంతమంది కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వారి పేర్లు ఏంటి అనేది కూడా నేను మీ అందరికీ వివరిస్తాను. అలాగే డిప్యూటీ సీఎం ఎవరు అనేది కూడా ఇప్పుడు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. డిప్యూటీ సీఎం కింద త్రిషాని చేయబోతున్నారు. ఎందుకంటే త్రిషాకి పదవులంటే ఇష్టం, రాజకీయాలకి రావాలని ఇంట్రెస్ట్. మరి త్రిషాకి ఎటువంటి పదవి ఉంటుంది అంటూ కూడా చాలా మంది దీనిపైన మాట్లాడుతున్న పరిస్థితి. రైట్. సో మంత్రుల లిస్ట్ వచ్చేసి బసి ఎన్ ఆనంద్ టీ నగర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి, అలాగే అదవ్ అర్జున్ విల్లివక్కం కాన్స్టిట్యున్సీ, కేజీ అనురాజ్ తిరుచెరుగుడు కాన్స్టిట్యున్సీ, కేఏ సెంగోచియన్ చాలా మంచి లీడర్ ఇతను. సో గోబీ చెట్టిపాలెం కాన్స్టిట్యున్సీ నుంచి, అలాగే పి వెంకటరత్నం మైలాపూర్, తర్వాత సిటిఆర్ నిర్మల్ కుమార్ తిరుపాంకుండ్రం, తర్వాత రాజ్ మోహన్ ఎగ్మోర్, టీకే ప్రభు కారెంకుడు, ఎస్ కీర్తన శివకాశి, వీళ్ళందరూ కూడా విజయ్తో పాటు ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతుంది. అయితే ప్రస్తుతం ఈ విషయం కాస్త పక్కన పెడితే విజయ్ ఫామ్ చేసిన గవర్నమెంట్ 13వ తేదీ ఫ్లోర్ టెస్ట్ లో నిరూపించుకోవాలి. అసెంబ్లీలో మెజారిటీని చూపించాలి. ఇందులో కోalitions తో వచ్చిన కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం ఇతర పార్టీస్ ఏవైతే ఉన్నాయో వారితో పాటు టీవీకే పార్టీలో 108 అంటే విజయ్ గారు 2 కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారు కాబట్టి ఒక ప్లేస్ లో ఖచ్చితంగా రాజీనామా చేయాల్సిన పరిస్థితి. ఇంకొకరు అసెంబ్లీ స్పీకర్ గా ఎన్నుకోబడతారు కాబట్టి ఆ 2 కూడా మైనస్ అయితే 106. సో ఈ 106లో విజయ్ తీసేస్తే 105. ఈ 105లో ఏ ఒక్కరైనా సరే, లేదంటే ఏ 5గురైనా సరే, ఇటు కోalition చేసుకున్న పార్టీస్ అలాగే విజయ్ టీవీకే పార్టీలో ఉన్న వారు ఎవరైనా సరే వెనకడిగేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంది. ఎస్, మరి అసెంబ్లీలో మెజార్టీని నిరూపించుకోగలుగుతాడా? నిజంగా విజయ్కి రాజకీయ అనుభవం లేదు, ఎక్స్పీరియన్స్ లేదు. సినిమాల్లో మాత్రమే అతను ఇప్పటివరకు కూడా నటించాడు. కనీసం ఎక్కడో కూడా ఒక ప్రెసిడెంట్ గా, ఒక ఊరికి, ఒక గ్రామానికి ప్రెసిడెంట్ గా, ఒక పంచాయతీ ప్రెసిడెంట్ గా గాను, లేదంటే ఒక ఎమ్మెల్యేకి పోటీ చేయడం కానీ గతంలో అతనికి ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు. 1.5 సంవత్సరం నుంచి వాళ్ళు ఎంతో కష్టపడి తమిళనాడు ప్రజల్లోకి ఈ డిఎంకే పార్టీ చేస్తున్న ఏదైతే దుర పరిపాలన ఉందో దాన్ని వాళ్ళు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. తర్వాత విజయ్కి చాలా సపోర్ట్ లభించింది. సో ఈ 1.5 సంవత్సరంలోనే పార్టీ పెట్టి ప్రజల్ని గెలిచి అత్యధిక మెజారిటీ ఫిగర్ రాకపోయినా 118 మొత్తం 234 కాన్స్టిట్యున్సీస్ ఉంటే అందులో 118 మెజారిటీ ఫిగర్. అక్కడ ఖచ్చితంగా గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే ఆ ఫిగర్ వచ్చి తీరాలి, కానీ విజయ్కి అది లభించలేదు. సో ఎక్స్పీరియన్స్ లేని ఈ పర్సన్ కనుక, అలాగే ఇతనితో పాటు ఉన్న టీవీకే పార్టీలో ఇంకెవరైనా పర్సన్స్ వెనకడుగు వేస్తే ఖచ్చితంగా గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒకసారి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. రైట్. తమిళనాడు రాజకీయాల్లో నవశకం మొదలు కాబోతుంది. తమిళక వ్యక్తిగా కజకం అధినేత విజయ్ ఇంకొంచెం సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన టీవీకే అద్భుత విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం విశేషం. బీజేపీ, ఏఐడిఎంకేలను అధికారానికి దూరంగా ఉంచాలనే ధ్యేయంతో చిన్న పార్టీలతో దీర్ఘకాల చర్చల తర్వాత ఈ ప్రభుత్వం కొలువు తీరుతుంది. అలాగే ముఖ్యమంత్రి విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కు సమర్పించిన మంత్రుల జాబితా ప్రకారం బసి ఎన్ ఆనంద్ టీ నగర్, తర్వాత అదవ అర్జున్, కేజీ అరుణ్ రాజ్, కేఏ సెంగోచియన్, వెంకటరామన్, సిటిఆర్ నిర్మల్, రాజ్ మోహన్, ఎస్ కీర్తన వీరందరూ కూడా విజయ్తో పాటు ఈరోజు
ఈ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మంత్రుల కింద. అలాగే ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార వేదిక బ్యానర్లపై జోసెఫ్ విజయ్ అనే పేరు ముద్రించడం ప్రత్యేకతను సంతరించుకుంది. ఆయన పూర్తి పేరు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆయన నాన్న పేరు. సింపుల్ గా విజయ్ పేరుతో స్టార్డమ్ సంపాదించారు విజయ్. తర్వాత వెండి తెరకు పరిచయం అయ్యారు. ఇన్ని సంవత్సరాల పాటు అదే పేరుతో కొనసాగారు. ఆయన పూర్తి పేరు ఏమిటనేది వెలుగులోకి వచ్చింది, అది కూడా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత. అయితే చాలా మంది అంటున్నారు గవర్నమెంట్ ని ఫామ్ చేసినా కానీ కష్టమే. ఒక పక్క అన్నా డిఎంకే, ఇంకో పక్క డిఎంకే కోalition అంటే అలయన్స్ తో గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి సిద్ధం అవుతున్నాయి. నిజానికి డిఎంకే పార్టీల నుంచే పుట్టుకొచ్చింది ఏఐడిఎంకే, అన్నా డిఎంకే. సో మరి చూడాలి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే ఏర్పాటు చేశారో టీవీకే గవర్నమెంట్, అది కనీసం ఒక సంవత్సరం పాటు ఉంటుందా అని చాలా మంది కూడా కామెంట్ చేస్తా ఉన్నారు. అండ్ మరొక విషయం ఏంటంటే విజయ్ రాజకీయంలో ఎక్స్పీరియన్స్ లేదు, కానీ విజయ్తో పాటు ఉన్న ఎవరైతే నియోజకవర్గాల్లో నిలబడ్డారో వారికి రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది 115 మందికి. ఎస్, ఎందుకంటే విజయ్ 2009 నుంచి కూడా అతని అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి నియోజకవర్గాల్లో కూడా అతని అభిమాన సంఘాలు ఉన్నాయి. ఇప్పుడే కాదు, అప్పట్లోనే అన్నా డిఎంకే పార్టీకి విజయ్ సపోర్ట్ ఇచ్చాడు. అలాగే విజయ్ ఎవరితో అయితే అభిమాన సంఘాలు పెట్టించారో ఆ సంఘాల నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేగా క్యాండిడేట్స్ ఉన్నారు. అన్నా డిఎంకేలో కూడా ఎమ్మెల్యేగా గెలిచిన క్యాండిడేట్స్ ఉన్నారు. విజయ్ ఫేస్ ను వాడుకుని వారు కూడా తమ నియోజకవర్గంలో గెలిచిన పర్సన్స్ చాలా మంది ఉన్నారు. సో విజయ్తో పాటు ఉన్న పర్సన్స్ వారికి రాజకీయ అనుభవం ఉంది, మరికొంతమందికి లేదు. విజయ్కి అయితే రాజకీయ అనుభవం లేదంటూ కూడా చెప్తున్నారు. మరి చూద్దాం. బీజేపీ టీవీకే పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బీజేపీ అన్నా డిఎంకేతో పార్టీ ఏదైతే పార్టీ ఉందో దాంతో కోalition చేసి గవర్నమెంట్ ని ఫామ్ చేయాలని చెప్పి ప్రయత్నించింది, కానీ విజయ్ దాన్ని తిరస్కరించాడు. కాంగ్రెస్ తో ముందు చేతులు కలిపి ఇక మిగిలిన సిపిఐ సిపిఎం పార్టీలతో అతను గవర్నమెంట్ ని ప్రారంభించారు. సో అలాగే విజయ్ ఇచ్చిన హామీలు ఖచ్చితంగా చాలా అతనికి ఇబ్బంది, ప్రజలకి చాలా మేలు చేస్తాయి ఆ హామీలు, కానీ అతనికి ఇబ్బంది. దగ్గరగా 43,000 కోట్లు ఖర్చు పెట్టారు ఒక సంవత్సరంలో అతను ఇచ్చిన హామీలకి, ముఖ్యంగా స్త్రీలకు ఇచ్చిన హామీలు. సో ఇవన్నీ కూడా చేయగలుగుతాడా? మరి 43,000 కోట్ల బడ్జెట్ ని తీసుకురాగలుగుతాడా? మరి కేంద్రం ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందంటూ కూడా చెప్తాము. రైట్, మీ కమెంట్స్ ఏంటి? విజయ్ ఎన్ని సంవత్సరాల పాటు ఈ గవర్నమెంట్ ని ఉంచగలుగుతాడన్న, ఎన్ని సంవత్సరాల పాటు ఈ గవర్నమెంట్ ని కాపాడగలుగుతాడు? కనీసం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, లేదంటే 5 ఏళ్ల పాటు ఇదే గవర్నమెంట్ ని నిలబెట్టుకోగలుగుతారు. సో చూద్దాం విజయ్ కి ప్రజలు ఎట్లా సపోర్ట్ చేస్తారా అనేది. అలాగే డిఎంకే పార్టీ ఎంకే స్టాలిన్ కూడా మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నాం, భవిష్యత్తు మీది అంటూ కూడా ఆయన కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. వారు కూడా ప్రతిపక్షంగా గవర్నమెంట్ ఏం చేసినా కానీ మేము ప్రశ్నించడానికి ముందున్నాం అంటూ కూడా చెప్తాం.